ఈయన విద్యాదీవెన అని పెట్టాడు. అంతే, పేరు మారింది. కానీ స్కూల్ పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ గా చెప్పాలి. అంతే, స్కూల్ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కాకపోతే ఎంతైతే అంత అని కాకుండా లిమిట్ పెట్టాడు. ఎందుకు అక్కడ తెలివిగా చేశాడు. ఈయన కనుక ఇస్తానన్నాడండి ఫీజు రియంబర్స్మెంట్ ఎంత అయితే అంత అంటే అందరూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పిస్తారు. అప్పుడు ₹1,00,000 స్కూల్ పిల్లలకు గట్టిగలుగుతాడా జగన్? ఇంకా రాష్ట్ర ఆదాయం పక్క రాష్ట్రాల ఆదాయం కూడా సరిపోదు. అందుకని తెలివిగా ఏం చేశాడు, ఓ 15,000 అని ఫిక్స్ చేశాడు. అట్లాగే రైతు రుణమాఫీ అని చెప్పి చంద్రబాబు చేయలేకపోయాడు కదా, అందుకని జగన్ ఏం చేశాడు, ఓ ఫిక్స్డ్ రేట్ పెట్టాడు. నేను ఇంత ఇస్తాను, ఇప్పుడు కూడా ఇంకో రూపాయి ఇస్తాను అని చెప్తున్నాడు. ఆయన లేదో ₹10 ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ విశ్వసనీయత అనేది మెయిన్. అంతే. అట్లాగే బస్సులు కర్ణాటకలోనూ అది ఇక్కడ కూడా అమలు చేసేచ్చు పెద్ద కష్టంగా. అదే కానీ దాని అది వాళ్ళది కాపీ కొట్టారు, బానే ఉంది, అది అమలు చేయొచ్చు కూడా. కానీ సమస్య ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తారు? కానీ అది ఆదాయం తగ్గిపోదా? తగ్గుతుంది, దాన్ని ఆ వారం భర్తీ చేసుకోవడమే. ఆర్టీసీకి మిగతా వాటిలో భర్తీ చేసుకోవడం, మిగతా ఛార్జీలు పెంచుకోవడమే. అంటే ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది, వాళ్ళకే జీతాలు. ఇప్పుడు లాభాల్లో ఉంది ప్రస్తుతం, ప్రభుత్వం అయిపోయింది, ప్రభుత్వంలోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ నష్టాలు పాలు చేస్తారు. అదే అంటున్నాను, అప్పుడు వాళ్ళ జీతాలు ఇవ్వడం కూడా కష్టం అవుతుంది కదా, తీసుకొచ్చి పెట్టాలా? అప్పుడు ఏం చేస్తారు, మిగతా ఛార్జీలు పెంచుతారు. అప్పుడు ఎక్స్ప్రెస్లు నాన్ స్టాప్లకి ఛార్జీలు పెంచుతారు, మిగిలిన వాళ్ళ మీద భారం పడుతుంది. అంతే కదా. లేకపోతే ఇప్పుడు మీరు కరెంటు ఉచితంగా ఇస్తున్నాడంటే వాళ్ళ జేబులోంచి అందిస్తారే, హెరిటేజ్ లోను భారతీయ సిమెంట్స్ నుంచి. ఇద్దరు కూడా